సార్ చెప్పండి, పవన్ గారు నిన్న చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి ఏంటి? ఏమన్నా రాజకీయ కామెంట్స్ ఏదో రాజకీయం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈజ్ అ డిప్యూటీ సీఎం అండ్ ఈజ్ అ పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఒక పార్టీ కదా. సో ఆయన మాట్లాడే రాజకీయాల గురించి మనకెందుకబ్బా, ఏదో నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఇక్కడ కూడా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు చేశారు, 2019లోనే ఇప్పుడు చేసినట్టున్నారు. మళ్ళీ 2029లో వద్దాం అనుకుంటున్నారు. 23లో కూడా చేశారు. 23లో కూడా చేశారు. 23లో 19లో చేయలేదు, అయితే ఏదో ఎప్పుడో చేశారు. మొత్తం ఏదో ఒకటి 2 సార్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారేమో. ఈసారి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా, కాంబినేషన్లో బీజేపీ తెలుగుదేశం ఈయన కలిసి కాంబినేషన్లో చేశారు. ప్రాబ్లీ ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ కొంచెం వీక్ అయిపోయింది, కాంగ్రెస్ కూడా వీక్ అవుతున్నప్పుడు చేస్తే బాగుంటుంది అనుకున్నారేమో, వాళ్ళంతా ముగ్గురు కలిసి అనుకున్నారేమో. సో అందుకని స్టార్ట్ చేద్దాం అనుకుని నిన్నటి నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు. అదొక రాజకీయ కోణం ఉంటుంది. ఈ రాజకీయ కోణాల గురించి మనం విశ్లేషించేంత తెలివితేటలు నాకైతే లేవు, నాకు అనిపించింది. ఈ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కొంత ఇది అవుతున్న పరిస్థితి ఉంది, చర్చ అయితే జరుగుతుంది ఇండస్ట్రీలో కూడా. పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ ఏపీ ఫిలిం ఇండస్ట్రీ అక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ చేయాలి అనుకుంటున్న ఈ టైంలో ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఏమి ఇబ్బంది లేదు, ఏమి అవ్వదు. ఇండస్ట్రీలో అంత డిస్కస్ చేసి అంత సీన్ ఉండదు. నాలాంటి పని లేని వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడతారు, కానీ ఎవరు పని అంత వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది. పని ఉన్నవాళ్ళు ఎవళ్ళు వేరే దాని గురించి ఆలోచిస్తానికి టైం లేదు, అసలు ఆలోచించలేరు కూడా. సో ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారంటే ఎవరన్నా బేవర్స్, నాలాగా బేవర్స్ అయితే చెప్పలేము. కానీ వేరే వాళ్ళకి టైం ఎక్కడ ఉంది, ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు ఉండదు. నాకు అవసరం అనుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో, అంటే ఆయన సినిమా అయింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం, మాట్లాడుకుని వస్తాం. అదర్వైజ్ లేకపోతే ఆయన ఎవరో మనం ఎవరో అన్నట్టే ఉంటుంది మన వాళ్ళ పరిస్థితి. సో ఇవన్నీ బయట మాట్లాడే ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంగా అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. జాతీయవాదానికి ముప్పు అన్న మాట తీసుకురావటం అంటే యాక్చువల్ చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగం వల్ల. ఆ తెలుగు ఆయన అన్ని రోజులు అమర నిరాహార దీక్ష చేస్తేనే అది కూడా ఒక ప్రాంతీయవాదంగానే చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు తెలంగాణ ఏర్పాటులో కూడా ఇదే జరిగినట్టే కదా, దీన్ని ఎలా చూడాలి సార్? అయితే అసలు ప్రాంతీయవాదం కాదు, అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి అప్పుడు మనం మొదలుపెట్టారు. భారతదేశంలో మొదలుపెట్టినప్పుడు తెలుగు తీసుకెళ్ళి తమిళనాడులో కలిపి ఉంది కాబట్టి ఇక్కడ తెలుగు, తెలంగాణ కూడా ఆంధ్ర తెలుగు మాట్లాడతారు, ఇది తెలుగు మాట్లాడే కలిపి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు భాషను కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని అడిగారు ఆయన. అంతే తప్ప అప్పుడు ఏదో సపరేట్ చేద్దామని కాదు అడిగాను. ఆల్రెడీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు తయారైపోయినాయి అప్పుడు, కాంప్లెక్స్ అప్పుడు 5 ఇయర్ ప్లాన్లో జరుగుతున్నాయి. ఆ టైంలో ఇది చేయట్లేదు, మనం మెడ్రాస్లో తీసుకెళ్ళి కలిపారు, తమిళనాడులో కలిపారు కాబట్టి విడగొట్టడామని మాట్లాడాం, అంతే తప్ప వేరేం లేదు. తమిళ వాళ్ళకి తమిళ ఇచ్చారు, తెలుగు వాళ్ళకి తెలుగు కావాలన్నాం, అంత. అది ఇప్పుడు మాట్లాడుతా అంటే ఏంటంటే ఈ రాజకీయాలు ఇవన్నీ ఏదో మాట్లాడతారు. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, అది కొంత